నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసభ్యకర పదజాలంతో జర్నలిస్టులను ఎంపీ విజయసాయిరెడ్డి దూషించడం దారుణం. జర్నలిస్టులకు ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. జర్నలిస్టులు డిమాండ్. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం భరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ. రాష్ట్రంలో చిన్నారులపై మహిళలపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు ప్రభుత్వ సంరక్షణ వైద్యశాలలో క్యాజువాలిటీ మరియు ఓపీ విభాగాలైన మెడికల్, ఐడి, ఆర్థోపెడిక్ విభాగాలలో కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ చేసినట్లు కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ తెలిపారు. హాస్పిటల్లో ప్రతిరోజు ఎంతో మంది అత్యవసర కేసుల క్యాజువాలిటీకి వస్తూ ఉంటారని, అందులో భాగంగా అదనంగా క్యాజువాలిటీని 20 పడకలతో ఎక్స్టెన్షన్ చేస్తున్నందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ అభినందించినట్లు తెలిపారు. క్యాజువాలిటీలోని సివిల్ వర్క్ పనుల గురించి ఆరా తీశారు. అనంతరం టైల్స్ మరియు ఇతర మరమ్మతులు చేసేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ విభాగంలో తనిఖీ నిర్వహించి ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేషన్ ప్రొఫెసర్, పీజీలు మరియు హౌస్ సర్జన్స్ ఉన్నారా అని సంబంధించిన హెచ్ఓడి ద్వారా ఆరా తీసి అనంతరం వైద్యులు సమయ పాలనలో ఉండాలని సంబంధించిన హెచ్ఓడికి ఆదేశించినట్లు తెలిపారు. పలు ఓపీ విభాగాలలోని వైద్యులు అప్రాన్ మరియు ఐడి కార్డులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులకు ఐడి కార్డు మరియు అప్రాన్స్ ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరిగా వేయాలని వైద్యులకు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డిఎంఈ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రామ్ శివనాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మీబాయ్, హాస్పిటల్ ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నాగార్జున్, డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ అన్నారు. నగరంలోని 19వ వార్డ్ గణేష్ నగర్ గేలక్సీ స్కూల్లో ఉజ్వల ప్రగతి ఐక్య సంఘాలు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం భరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి సమస్యలు ఉన్న వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భరత్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి, ఉజ్వల ఐక్య సంఘం ఆర్పి రుద్రమ్మ, ప్రగతి ఐక్య సంఘం ఆర్పి పి జ్యోతి, భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ కె మహేశ్వరి, మెప్మా ఆర్సీల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి, వికాస్ విద్యాలయ కరస్పాండెంట్ బి స్వాతి, స్థానిక సుందరయ్య అభిమాని వి వెంకటేశ్వర్లు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ, జయన్ శేషయ్య, రంగస్వాములు హాజరయ్యారు. ఈ శిబిరంలో 140 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ, ఆర్పి రుద్రమ్మ, కె మహేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాధవి, సి ఇందిర, భవానీ, మద్దిలేటి, ఆర్పి లలిత, టిఎల్ఎఫ్ ఆర్పి జె శివలీల, చిల్డ్రన్స్ క్లబ్ లక్ష్మీనగర్ కన్వీనర్ సుశాంత్ చారి, గేలక్సీ స్కూల్ స్టాఫ్ పురుషోత్తం, భరత్ హాస్పిటల్ సిబ్బంది రవి, అరుణ్, దేవరాజ్ పాల్గొన్నారు. ఉచిత కంటి శిబిరంలో చాలామందికి డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వాళ్ళ వైద్య పరీక్షలు చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నది చాలా మంచి పని, అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మేము మన పొదుపు గ్రూప్ వాళ్ళ నుంచి అందరికీ మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మేము చేపిస్తున్నాము. ఈ కంటి ఉచిత పరీక్షలు చేపిస్తున్నందుకు భరత్ హాస్పిటల్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము కూడా మాకు తగిన సాయం మేము చేపిస్తాము. అందరికీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం యొక్క సౌజన్యంతో ఉచిత కంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా భరత్ గారి హాస్పిటల్
మరియు సుందరయ్య స్ఫూర్తి కేంద్రంగా మేము దాదాపు ఈ సంవత్సరంలోనే ఈ 6 నెలల్లోనే 100 లేదా 150 ఉచిత కంటి వైద్య శిబిరాలు మేము నిర్వహించి ప్రతి ఒక్కరికి సమస్యలున్న ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచితమైన ఆపరేషన్లు చేసి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మేము మన ఇందిరాగాంధీ నగర్ సుందరయ్య గారి స్ఫూర్తి కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి బీపీ మరియు షుగర్ వాళ్లకు 200 రూపాయలకే డాక్టర్ భరత్ గారు హాజరవుతున్నారు, స్వాతి మేడం లాంటి వాళ్ళు, అలాగే నాగభూషణన్ సారు, వినోద్ లాంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి శిబిరంలోకి వస్తున్నారు. 2 నెలలకు కేవలం 3,000 నుంచి 4,000 రూపాయల వర్త్కు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తున్నాం. తప్పక ఆ సర్వీసెస్ను అలాగే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నా పేరు ప్రసాద్ శర్మ, సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం కన్వీనర్. చెప్తున్నారా? థ్యాంక్ యూ. మరి సరే ఒకసారి రండి, హాస్పిటల్ వస్తే మేడం ఉంటారు, చూస్తారు. చిన్న అమ్మాయి కదా, ఎక్కడ సార్ చెప్తారు మేడం. మీడియా సంస్థలను, ఛానళ్లను, జర్నలిస్టులను అసభ్యకర భాషతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను దూషించడం బాధాకరమని, జర్నలిస్టుల తోకలను కత్తిరిస్తామని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్లాకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ఎంపీ అన్న విషయాన్ని మర్చి కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు పెట్టడం బాధాకరమని అన్నారు. విలేకరులను బాడాబీడా ఎవడు అన్న మాటలు జర్నలిస్టులను బాధించాయని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కొన్ని టీవీ ఛానళ్లపై పరువు నష్టం కేసులు వేసి అంతు చూస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలిపారు. ఎవరిపైనైనా తప్పుడు కథనాలు ప్రచురిస్తే వారిపైన ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు రవి, వలి, సురేష్, చెన్నయ్య, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను మాట్లాడడం జరిగింది కనుక ఈరోజు మేము ఆయన ఏదైతే మాటలు చెప్పాడో వెనక్కి తీసుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి ప్లాకార్డ్స్ పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము. కనుక ఇకపైన జర్నలిస్టుల పట్ల ఏ ప్రజాప్రతినిధి కూడా చులకన భావంతో మాట్లాడకుండా, జర్నలిస్టులను చులకనగా చూడకుండా మేము కూడా సమాజంలో ఒక భాగం అనేది గుర్తించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ తెలియజేస్తున్నాము. కనుక ఇటువంటి కామెంట్స్ భవిష్యత్తులో వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలకు మేము కేవలం వార్తలు సేకరించే వాళ్ళమే. మేము ఎవరికి విరోధులం కాదు, అలా అని ఎవరికి అతిథులం కాదు. కనుక మమ్మల్ని అందరూ సమానం చూసి మా పట్ల చులకన భావం చూడకుండా మమ్మల్ని గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి మా పట్ల విధేయత చూపాలని, మేము కేవలము ప్రజాప్రతినిధుల పట్ల వార్తా సేకరణ విధంగానే చూస్తామే తప్ప వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉండదు. కనుక జర్నలిస్టుల పట్ల కూడా ప్రజాప్రతినిధులు కక్ష సాధింపు ధోరణి విడనాడాలని, వాళ్ళ పట్ల కించపరిచే వాక్యాలు చేయరాదని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి అలాగే గతంలో చేసిన వారికి అందరికీ విన్నవిస్తున్నాము. ఏ పార్టీ వారైనా మాకందరూ సమానమే. కనుక రాజకీయ పార్టీ నాయకులకు మేము విన్నవిస్తున్నాము, మా పట్ల మీరు విధేయత ఉండి మా నుంచి మంచిగా వార్తలు సేకరించి వార్తలు రాయించుకునే విధంగా ఉండాలి తప్ప మీరు ఏదన్నా మీకు అసభ్యంగా ఉంటే మీరు మా పైన కోర్టుకు వెళ్ళి మా పైన మీరు కరుణొస్తే దావం కూడా వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. కనుక ఈ దాడులు, ప్రతి దాడులు అనేది మంచి కాబట్టి సమాజానికి, కనుక జర్నలిస్టులను కించపరిచే మాటలు కానీ వాళ్ళపై దాడులు కానీ ఇలాంటివి విడనాడాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి అలాంటి రాజకీయ నాయకులు కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరికీ సీరియస్ నుంచి ధన్యవాదాలు కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగి ఒక గుడిసె, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయింది.
ఈ ఘటన పట్టణంలోని రాఘవేంద్ర నగర్ 24వ వార్డులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎమ్మెనుగురు పట్టణానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, వడ్డే మహేశ్వరి కూలి పనులు చేస్తూ నివసించేవారని అన్నారు. ఉదయం కూలి పని కోసం వెళ్ళగా గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైపోయి 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల కొట్టంలో ఇంట్లోని టీవీ, బట్టలు, వంట సామాగ్రి, 5 క్వింటాళ్ల బియ్యం, 5 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారు, 50 తులాల వెండి మంటల్లో పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 క్వింటాల బియ్యము, డబ్బులు 5 లక్షల డబ్బులు, 10 తులాల బంగారు, నా కోడలివి, నావి, నా భార్యది అన్నీ కాలిపోయినాయి సార్. మొత్తము ఎండి 50 తులాలు ఎండి ఉండే, 3 చైనాలు ఉండే, కాళ్ళ చైనాలు పట్టీలు అన్ని కాలిపోయినాయి. కరెంటు సార్ సరుకుల వల్ల సార్ మాకు అంత నేను బయట రాయి కొట్టేకపోయింటి. నా భార్య ఆర్కే డాక్టర్ హాస్పిటల్లో పని చేసిపోయిందా, పాసి పని చేస్తుంది అక్కడ. మేము అక్కడ నా భార్య పోయింది, నేను రాళ్ళు కొట్టేకపోయినా. నా కోడలు నా కొడుకులు ఇంట్లో ఉండ్రి, నా మనముడంతా అది అంటుకునే దగ్గర వాళ్ళందరూ బయటికి పారి వచ్చినారు సార్. అది ఏం తీయలేకపోయినాం సార్ మేము, మా పిల్లలు. నేను 30 ఏళ్ళు అయింది సార్ మేము కూలి పని చేసుకుని తినడానికి. నిన్న రాళ్ళు కొట్టడానికి పోతాడు. నాకు 3 కొడుకులు, కోడలు, మనముడు ఉన్నాడు సార్. నేను కూలి పనికి పోతాను. మేము పనికి పోయినా మేము ఇంక కరెంట్ షాక్ కొట్టం అది ఉన్నాక మంట వచ్చినందుకు ఇంకా ఏమేమి తీయలేకపోయినారు పిల్లలు. 4 3 తులాలు మా ఆయనది, మన కోడలదంతా 10 తులాలు బంగారు ఉండేది సార్. మొత్తం కాలిపోయింది. బియ్యం 10 క్వింటాలు, ఒక 5 లక్షల డబ్బులు పిల్లలు చదువుల కోసం తెచ్చిపెట్టుకుని మొత్తం కాలిపోయింది సార్. ఫైళ్ళు, ఇంటి పత్రాలు ఏం కట్టుకుంటే బట్టతో బయట ఉండిన దానికి నిలబడినాము. బియ్యము మొత్తం ఏమేమి లేనట్లా మొత్తం కాలిపోయింది సార్. ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. అంతకుమించి మేము ఏం మాట్లాడలేకపోతున్నాము. మాకు ఊపిరిగా తిరగడం లేదు. ఇవి చూసి మేము కష్టం చేసి కూలి 10 తులాల బంగారు, 5 లక్షల డబ్బులు సార్. బియ్యము, టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, బట్టలు. నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలిక అత్యాచార కేసులో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా రఘువీరారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశామని అన్నారు. 3 మైనర్ బాలర్లు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి బాలికను అత్యాచారం చేసి చంపారని అన్నారు. మిస్సింగ్ కేసులో 3 మైనర్ బాలుర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేశామని తెలిపారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత కేసీ కెనాల్కు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు తెలియజేశారు. బాలిక మృతదేహాన్ని ఒక సంచిలో రాళ్లు వేసి కట్టి కృష్ణానదిలో పడేశారు. బాలిక ఆచూకీ కోసం 6 స్పెషల్ టీంలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది. మన 7 జూలైకి 69/24 కేసులో ముచ్చమేర కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు CCLs చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరి బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన DIG సార్, DG సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు.
వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వీరంపల్లి స్టేజ్ దగ్గర లారీ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతి చెందిన బోయ ముని అనే యువకుడు కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఈ రోజు తెల్లవారుజామున గోజాల అటవీ ప్రాంతం వద్ద చిరుత సంచరించింది. చిరుతపులి సంచరించిన దృశ్యాలు ఆలయ అధికారులు గుర్తించారు. ఆలయ సమీపంలో ఇప్పటికే పలుమార్లు సంచరించడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను అగౌరవపరిచే విధంగా మాట్లాడారని కర్నూలులో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని విలేకరులు డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి గారిని వెంటనే భయపడం బెదిరింపులకు ఎవరైతే ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారో ఆమె భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని వివరించడం జరిగింది. అదే విషయాన్ని మహా న్యూస్ కానీ, TV5 కానీ, ABN కానీ, ఆంధ్రజ్యోతి కానీ మిగతా కొన్ని పత్రికలన్నీ కూడా ప్రసారం చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇది జీర్ణించుకోలేని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే మహా టీవీ MD గారిని, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని, ఏబిఎన్ రిపోర్టర్ని, TV5 రిపోర్టర్ని, తర్వాత TV5 సాంబశివరావుని కూడా అగౌరవపరిచే విధంగా వాడు వీడు అంటూ సంబోధించి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అంటే అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఆయనకు సమంజసంగా అనిపిస్తుందో లేదో తెలియడం లేదు. ప్రధానంగా రాజ్యసభ సభ్యుడిగా ఉండి జర్నలిస్టులను అంటే రాజ్యాంగంలో 4th పిల్లర్గా ఉన్న జర్నలిజాన్ని గౌరవించాల్సిన వ్యక్తి అగౌరవపరచడం అనేది చాలా బాధాకరం. కనుక ఆయన రాజ్యసభ సభ్యుడికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడు. కనుక రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము లోక్సభ స్పీకర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈయన ఏదైతే ఈ పత్రికా విలేకరులను, ఛానల్ యాజమాన్యాలను, ఛానల్ రిపోర్టర్లను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారో ఆయన పైన వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా APUWJగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. మీకు ఏదైనా నష్టం జరిగింటే విజయసాయిరెడ్డి గారు ఈ ఛానల్లో కానీ, పత్రికల్లో కానీ ఆయనకు ఏదైనా నష్టం జరిగి ఉంటే లీగల్గా ఫైట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయనే ఇట్లా మీడియా వ్యక్తుల పట్ల, జర్నలిస్టుల పట్ల, మీడియా సంస్థల పట్ల, యజమానుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం అనేది దారుణం. ఇది గతంలో కూడా అనేక సార్లు ఇది రిపీట్ అయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. కనుక ఈయనను వెంటనే కేంద్ర ప్రభుత్వము, లోకసభ స్పీకర్ స్పందించి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోలీసులు వెంటనే ఆయన పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపైన అత్యాచారాలు, హత్యలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, చనిపోయాక ఇచ్చే పరిహారం కన్నా ఆడపిల్లల భద్రత ముఖ్యమని SC, ST, BC మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో బాలికల అత్యాచారాల ప్లాకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ విజయనగరం జిల్లా జిలుగువలస, నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వరుసగా బాలికల అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు. యువతను పెడదోవ పట్టించే గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్ల మత్తులో విచక్షణ కోల్పోయి ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, సభ్య సమాజం తలదించుకునేలా బాలికల అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు కలిసికట్టుగా ఆడపిల్లలపై అఘాయిత్యాల నిర్మూలనకు పాటుపడాలని కోరారు. యువత మత్తు పదార్థాల వల్ల అనేక చెడు ఆవాసాలకు అలవాటు పడి
సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శర్మ, మీనాక్షి, ధ్యానేశ్వరి, శేషమ్మ, తరణి, విశ్వదినం, బోయ నాగన్న, ఆంజనేయులు, రాముడు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఆగాయిత్యాలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. అలాగనే తల్లిదండ్రులు కావచ్చు, ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పెద్దవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తున్నారు శ్రద్ధ చూపించుకోవాలా. ఈ యొక్క మీడియా కానీ లేకపోతే వీడియో చూసి యూట్యూబ్, ఫోన్లు మంచిగా ఉన్నాయి, చెడ్డకున్నాయి. మంచికి వాడుకుంటే బాగుంటుంది. మన వాళ్ళు ఉన్నారులే వస్తారులే అని విడిచిపెడితే ఈ విధమైనటువంటి ఒక పరిణామాలు ఎదురవుతుంటాయి. కాబట్టి మనము మన పిల్లల్ని రక్షించుకోవాలా. ప్రభుత్వం కూడా దీని మీద డేగ కన్ను అంటారు, అంటే ఎప్పుడు వెంటనే స్పందించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని మరియు దీనికి సంబంధించిన మంత్రులను అందరూ కూడా వేడుకోవడం జరుగుతున్నది. ముందు అందరూ సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. భయం అనేది ఉండకూడదు అంటే ఒక చట్టబద్ధంగా అందరూ కూడా వ్యవహరిస్తే అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి సమయానికి రావాలా, సమయానికి తినాలా, సమయానికి చదువుకోవాలా. టైం మెయింటైన్ చేసినప్పుడు అది ఎక్కువ తక్కువ అయినప్పుడు ఏమైనా అని చెప్పి మనం బాధపడేదా. పరిహారం కన్నా భద్రత ముఖ్యం. ఆడబిడ్డలపై అఘాయిత్యాలను పారద్రోలేందుకు పాటుపడదాం. ఆడపిల్లలపై అత్యాచారాల నిర్మూలనకు పాలకులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై వరుసగా అత్యాచారాలు, హత్యలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. చనిపోయాక ఇచ్చే పరిహారం కన్నా ఆడబిడ్డల భద్రత ముఖ్యమని కోరుకుంటున్నాము. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే, బాలికల అత్యాచారాలు జరగడం బాధాకరము. యువతకు పెడదోవ పట్టించే గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్ల మత్తులో విచక్షణ కోల్పోయి సభ్య సమాజం తలదించుకునేలా బాలికల అత్యాచారాలు జరగడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు కలిసికట్టుగా ఆడపిల్లలపై అఘాయిత్యాలను నిర్మూలనకు పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వీటికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ముచ్చిమరి గ్రామంలో 8 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మహిళా సంఘాల నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఈరోజు మనకు తెలుసు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా మహిళల మీద రక్షణ లేదు, మహిళలకు రక్షణ కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు రాత్రి 7, 8 అయితే చాలు మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఈ విధంగా మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మన ఈరోజు విజయనగరం జిల్లాలో చిన్నారి పైన, మొన్నటికి మొన్న నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఒక మా చిన్నారి పైన, అలాగే ఆదోని జిల్లా దగ్గర ఆదోని ప్రాంతంలో ఒక మహిళ మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు చేసిన పరిస్థితులు మన రాష్ట్రం నెలకొన్నాయి. ఈ అత్యాచారాలు, దాడులు చేసే వాళ్ళని ప్రభుత్వాలు శిక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిర్భయ చట్టాలు తెచ్చారు, దిశ చట్టాలు తెచ్చారు. చట్టాలు తెచ్చేంతవరకు కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి, అలాగే ఈ ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తే ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ తగ్గించే అవకాశం ఉంది. కానీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కానీ, ఈరోజు దేశంలో కానీ మహిళలు, చిన్నపిల్లల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయము. ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రిగా ఉంది వంగలపూడి అనిత గారు. ఆమె ఛార్జ్ తీసుకున్న వెంటనే రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగినా, ఎక్కడ మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది, దుండగుల మీద వెంటనే యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆమె చెప్పారు. కానీ దాన్ని అమలు చేయడంలో పూర్తిగా ఆమె ఆచరణలో విఫలమయ్యారు. సంఘం అట్లే 5 మేమందరము కలిసి
మన దేశంలో మన రాష్ట్రంలో అమ్మాయిల పైన చిన్న పిల్లల పసిపిల్లల లాంటి పసి మొగ్గల లాంటి చిన్న పిల్లల పైన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులను దుండగులకు శిక్షలు వేయడం లేదు, అరెస్టు చేయడం లేదు. ఎప్పుడైతే వాళ్ళకు అరెస్టు చేసి శిక్షిస్తారో అట్లాంటి ఇంకొకటి జరగకుండా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు శిక్షించలేదు కాబట్టే ఇంకా అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్నపిల్లలు నిజంగా చూడాలంటే ఆ చిన్నపిల్లలు ఆ పసిపిల్లలకు ఏం తెలుసు ఏంటి, ఏదో నమ్మబలికి నమ్మించి హత్య చేసి అత్యాచారం చేయడం ఏంటి? అసలు ఆ తల్లిదండ్రుల బాధను మనం తీరలేని శోకము దుఃఖంలో ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు మనం ఏం సమాధానం చెప్పుదాము? ఈ సభ్య సమాజము ఆ తల్లిదండ్రులకు ఏం చెప్తుంది? కేంద్రమైన రాష్ట్రమైనా కానీ ఆ పిల్లలను ఎక్కడ తెచ్చిస్తుంది అని మేము అడుగుతున్నాము. హత్య చేసి అత్యాచారం చేసి కాలువల్లో పడేయడం ఏంటి? అసలు సిగ్గుసేటో అసలు ఈ దుర్మార్గులకు దుండగులకు. వాళ్ళకు తల్లి ఉండదా, చెల్లి ఉండదా? వాళ్ళ ఇంట్లో తల్లిలాగానే కదా. ఈ రోజు పాణ్యం కోడుమూరు 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారి బిల్డింగ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎక్కడా లేని విధంగా సొంతంగా బిల్డింగ్ లోకాయుక్త తరపున ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించిన నీటి వనరులు లేనందున కార్పొరేషన్ నుండి నీటిని తీసుకోవడానికి పైప్ లైన్ తీసుకోవడానికి 20 లక్షల రూపాయలు కార్పొరేషన్ బిల్డింగ్ 20 లక్షల రూపాయలు కార్పొరేషన్ కు బిల్డింగ్ టెండర్లు చేసుకోవడం జరిగింది. ఈరోజు పాణ్యము కోడుమూరు 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారు ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎక్కడా లేదు మన స్టేట్లోనే. గతంలో హైదరాబాద్లో ఉండేది, దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సొంతంగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు లోకాయుక్త తరఫున. వాళ్ళకు వాటర్ కనెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు కార్పొరేషన్ నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేషన్కు 20 lakhs అమౌంట్ పే చేయడం కూడా జరిగింది. ఆ అమౌంట్తోనే ఈరోజు టెండర్లు పిలిచి పైప్ లైన్ బిల్డింగ్కి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మనకి గతంలో కూడా ఈ బిల్డింగ్ ఎక్కడా లేదు. ఈరోజే మనకి ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. దానికి కూడా కార్పొరేషన్ వారు సహకరించి ఈరోజు మా చేత ఈ భూమి పూజ చేయించడం ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాణ్యం నియోజకవర్గం నందలి ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క పైప్ లైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కగారు చరితమ్మక్క గారు అలాగే మేము అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని వాటర్ ఫెసిలిటీ అందించడానికి స్టేట్లో ఎక్కడ లేదు ఇలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. దానికి సానుకూలంగా స్పందించి అక్కగారు మేము అందరం కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యి మొదలుపెట్టాము. జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ షేక్ అర్షద్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మాల నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. జనసేన క్రియాశీలక సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 తేదీ నుండి 28 తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమము ప్రారంభమవుతుంది. కర్నూలు నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులోనూ ఈ నెల 18 అనగా గురువారం ఉదయం 10 గంటలకు అన్ని వార్డులోనూ జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమము ప్రారంభమవుతుంది. జనసేన నాయకులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, ఇతర జనసేన సిద్ధాంతాలు నచ్చినటువంటి వారు రేపు ఉదయం 10 గంటలకు మీ వార్డులో సభ్యత నమోదు కార్యక్రమము ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ సభ్యత నమోదు కార్యక్రమము తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసభ్యకర పదజాలంతో జర్నలిస్టులను ఎంపీ విజయసాయిరెడ్డి దూషించడం దారుణం. జర్నలిస్టులకు ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. జర్నలిస్టులు డిమాండ్.
సుందరయ్య స్ఫూర్తి కేంద్రం భరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ. రాష్ట్రంలో చిన్నారులపై మహిళలపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.